కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయ్ వివేకాను దారుణంగా చంపి ఆ హత్యను తన ఖాతాలో వేస్తూ నారాసుర రక్త చరిత్ర అని నాడు తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. ఎలాగైనా ఈ కేసులో తనపై బురద చల్లాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో తనను మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని అన్యాయంగా ఇరికించి కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఆదినారాయణ రెడ్డి తన బాధను తనతో పంచుకున్నారని, తప్పు చేయనప్పుడు అసలు బాధపడాల్సిన పని లేదని అన్నారు. నాడు అబద్దాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వారి అసలు రంగు ఇప్పుడు ప్రజల ముందు బయటపడిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చాలా బాధపడి నా మీద కేసు పెట్టారన్నాడు. ఆదినారాయణ రెడ్డి గారు మీరు బాధపడక్కర్లేదు, నేనే ముఖ్యమంత్రి. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్రను నా చేతిలో కత్తి పెట్టి నన్ను దోషిగా చేసి రాజకీయ లబ్ధి పొందారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే అన్నాను, ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చాలా బాధపడ్డారు.